ఐగురు మేము మీ ఇళ్ళము చెందు ఈ రోజు అయితే మనం స్విస్ సోడాకి అయితే వచ్చేసామండి. అసలుకి మనకు అంతరించిపోతున్న సోడా, చాలా మందికి ఊళ్ళల్లో ఇదివరకు సోడాలు తెలుసు కదా, ఇప్పుడు ఆ సోడాలు అనేవి లేవు. కానీ ఇప్పుడు ఇక్కడ మనం అయితే ఈ స్విస్ సోడా ఇండస్ట్రీస్ లో అయితే ఉన్నామండి. మనం ఇక్కడ అసలు సోడా ఎలా తయారు చేస్తారు మీకైతే A to Z ప్రాసెస్ చూపిస్తాము, చూసేయండి. ఇప్పుడైతే మనం స్విస్ సోడా మేనేజర్ గారితో అయితే ఉన్నాము. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మాకంటే ఇప్పుడు ఇక్కడ A to Z ప్రాసెస్ ఎలా జరుగుతుందో చెప్పగలరా? చెప్తాను. ఇది యాక్చువల్ గా మనకి ప్రీ రింగ్సింగ్ అండి. బయట నుంచి వచ్చిన బాటిల్స్, దాంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్ని రిమూవ్ చేయడానికి చెప్పి 2 స్టేజ్ లో మనం రింగ్సింగ్ చేస్తాం. ఓకే, అంటే 2 స్టేజెస్ లో మనం వాటర్ ఫోర్స్ వస్తాం. మన ఫోర్స్ తో దాంట్లో డస్ట్ అని ఉంటాయి, మొత్తం కింద దిగిపోయి మొత్తం బాటిల్ క్లీన్ అయ్యింది. ఇది ఒక 2 స్టేజ్ లో రన్నింగ్ అయ్యింది. దాని తర్వాత అయిపోయిన తర్వాత మనం హాట్ వాటర్ లో బాటిల్స్ అనేది స్టెరిలైజ్ చేస్తాం. 3వ సారి మళ్ళీ కరుగుతాయి హాట్ వాటర్. దాని తర్వాత బాటిల్ అనేది ఈ మిషన్ లో మనకి 360 degrees లో బాటిల్ అనేది ఇది అయిపోయిన తర్వాత ఇది ఒక ప్రాసెస్. ఇది అయిపోయిన తర్వాత ఇది మొత్తం RO వాటర్ అన్నమాట, మినరల్ వాటర్. ఓకే, ఇది మొత్తం మినరల్ వాటర్ తో మనకి 3 స్టేజ్ లో మనకు అనేది బాటిల్ అనేది రింగ్సింగ్. అంటే 3 స్టేజెస్ లో 3 రింగ్సింగ్, 2 స్టేజెస్ లో మామూలు వాటర్ తో వాష్ చేయొచ్చు. హాట్ వాటర్. మళ్ళీ ఇప్పుడు మినరల్ వాటర్ అంటే మినరల్ వాటర్ లో 3 టైమ్స్ వాషింగ్ అయితే 3 టైమ్స్ వాష్ చేసి 3 టైమ్స్ వాష్. ఓకే, 3 టైమ్స్ వాషింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ వాటర్ అనేది చెకింగ్ చేస్తారు అన్నమాట. ఓకే, ఈ బాటిల్ చెకింగ్ ఏంటంటే దాంట్లో వాషర్ ఏమైనా బాగోపోయినా, బాటిల్స్ ఏమైనా లైట్ గా బ్రేకేజ్ ఉన్నా తీసి పక్కన పెట్టాలి. ఇది పెట్టేసిన తర్వాత మనకి ఫిల్లింగ్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఫిల్లింగ్. సిరప్ ఎక్కడ తయారైనా ఇది యాక్చువల్గా షుగర్ సిరప్ మిక్సింగ్. ఇది షుగర్ సిరప్. దీని తర్వాత నుంచి మనం సిరప్ అనేది 10 టైమ్స్ ఫిల్టర్ అయిపోయింది. ఓకే, షుగర్ 10 టైమ్స్ ఫిల్టరింగ్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో డస్ట్ పార్టిల్స్ ఏమైనా పోవాలి, మొత్తం అంతా డస్ట్ పార్టిల్ తీసేసి ఫిల్టరింగ్ అని జరిగి దీంట్లో ట్యాంక్ లో వేస్తాం. ఓకే, ఈ ట్యాంక్ లో మనం ఫ్లవర్స్ అనేది మిక్స్ చేస్తాం. ఇక్కడ ఫ్లేవర్స్ మిక్స్ మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ దాంట్లో క్వాంటిటీ వేసుకొని ఫ్లేవర్ అనేది మిక్సింగ్ అయిన తర్వాత మనకి ఫిల్లింగ్ అనేది ఫిల్లింగ్ వచ్చాక ఆ ఫీలింగ్సింగ్ ఈ చెకింగ్ అయిపోయిన తర్వాత బాటిల్స్ అనేది సిరప్ ఫిల్లింగ్ అండి. సిరప్ ఫిల్లింగ్ మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ మనం దీన్ని సెట్ చేసుకొని ఫిల్లింగ్ అనేది జరుగుతుంది. ఏ ప్రాసెస్ అయినా సరే హ్యాండ్ టచ్ అవ్వకుండా మనకు అన్ని జరుగుతాయి. ఓకే, మొత్తం హ్యాండ్ ఏమి టచ్ అవ్వదు. మొత్తం సోడా ఫిల్లింగ్ మొత్తం మిషనరీతోనే జరిగింది. ఫిల్ అయిపోతుంది. ఒకసారి అంటే ఫిల్లింగ్ వచ్చాక ఫిల్లింగ్ అయిన తర్వాత మనకి సోడా మేకింగ్ అనేది జరిగింది. అంటే సార్ సిరప్ కొంచెం వేస్తున్నారు. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వేసుకోవాలి సార్. మిగిలింది సోడా వస్తుంది. దీంట్లో పెట్టి సోడా గ్యాస్ రెండు మిక్సింగ్ అయ్యి వచ్చేస్తుంది. సోడా ఫిల్లింగ్ అయిన తర్వాత ఏంటంటే చెకింగ్ చేస్తాం అనమాట. దాంట్లో డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే మళ్ళీ డస్ట్ పార్టికల్స్ ఫిల్లింగ్స్ ఏమైనా ఉన్నాయి, మొత్తం అంతా సపరేట్ చేస్తాం. మొత్తం సపరేట్ చేస్తాం. తీసేసి తర్వాత MRP అనేది వేస్తాం. MRP
అంటే మనకి ఇది ఎంఆర్పి మేకింగ్ మిషన్ అన్నమాట. ఓకే, దీని సీల్ అని ఆ సీలింగ్ మనకి ఎంఆర్పి అన్నది ఇలా పడిపోతుంది. మనకి ఇట్లా ఎంఆర్పి అన్నది ఎంఆర్పి మ్యానుఫాక్చరింగ్ డేట్ ఫ్లేవర్ 3 ప్రింటింగ్ అయ్యి వస్తాయి అన్నమాట. ఓకే, ఫ్లేవర్, ఎంఆర్పి డేట్, ప్రైస్ 3 దీంట్లో ఫిల్లింగ్ అయ్యి వస్తుంది. ఫిల్లింగ్ వచ్చాయి. ఇది ఫైనల్ ప్రొడక్ట్ అన్నమాట. ఫైనల్ బయటికి వెళ్తుంది. ఇది ఇంకా బయటికి వెళ్తుంది. ప్లాస్టిక్ ఇది గ్లాస్ బాటిల్ మీకు చెప్తా. ప్లాస్టిక్ కూడా ప్లాస్టిక్ ప్రాసెస్. కాకపోతే ప్లాస్టిక్ మనకి రీకమింగ్ అంటే ఏమి ఉండదు. సింగిల్ టైం యూజ్. అది సింగిల్ టైం యూజ్ చేసేసి ఇంకా యూజ్ చేసేసి పంపించేస్తాం. ఆ ప్లాస్టిక్ కూడా ఫిల్లింగ్ అయిన తర్వాత మనం అట్లా ప్యాకింగ్ చేస్తాం. ఆ ప్యాకింగ్ జరుగుతుంది. ప్యాకింగ్ జరిగి ఇట్లా ప్యాక్ చేసి ప్యాకింగ్ గ్లాస్ అయితే మాత్రం కేసెస్ గ్లాసెస్ అయితే కానీ కేసెస్ లో వేస్తాము. ప్లాస్టిక్ వచ్చేది ఇట్లా ప్యాక్ చేసేసి పంపిస్తాం అన్నమాట. ఓకే సార్, థ్యాంక్స్. స్వీట్ సోడా తాగుతున్నా చూడండి ఇప్పుడు. గోలీ సోడా అంటే చాలామందికి అదొక మెమొరీ అండ్ అదొక ఎమోషన్. ఎందుకంటే అప్పట్లో అంటే 90s కిడ్స్కి గోలీ సోడా అంటే తెలియనోళ్ళు ఎవరు ఉండరు, గోలీ సోడా తాగనోళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే అప్పట్లో ఇంటింటికి తిరిగి ఒక బాబాయ్ అమ్ముతూ ఉండేవాడు. ఏమైనా చాలామందికి చాలా మెమొరీస్ ఉంటాయండి గోలీ సోడాతో. ఇంకా ఏమైనా గోలీ సోడా తాగితే వచ్చే కిక్కు ఇంకా ఏ సోడా తాగినా రాదండి. కానీ మీకు సేమ్ కిక్ రావాలంటే మన ఈ స్విస్ సోడా తాగండి, సేమ్ కిక్ అయితే ఇచ్చిద్ది. ఇంకా ఇప్పటికి కూడా మీ ఊర్లో ఓల్డ్ స్టైల్ గోలీ సోడాలు అమ్ముతుంటే కనుక మీ ఊరు పేరు అయితే మా కామెంట్ బాక్స్లో అయితే పెట్టేసేయండి. ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ లంబు జంబు.